భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడి యొక్క జనన రహస్యం ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుల వారి యొక్క తల్లి అంజనాదేవి అందరికీ తెలుసు కదా. మొదటగా అంజనాదేవి యొక్క తన జన్మ రహస్యం ఏంటి ఇవన్నీ కూడా మొదటగా తెలుసుకుందాం. పుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది కాబట్టి అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు ఆంజనేయుడు. గతంలో అంజన బ్రహ్మస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాపణ అడిగింది, క్షమించమని యాచించింది. ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుంది అని వరమిచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. ఇది అంజనాదేవి యొక్క జన్మ రహస్యం. తదుపరి ఏమైంది? అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి కల అతన్ని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరమన్నాడు. అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకొక వైపు దశరథుడు, అయోధ్య రాజు అయినటువంటి దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని నిర్వర్తిస్తున్నారు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకువెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్సు చేసుకుంటున్న స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు దేవునికి, అదే గాలి దేవునికి ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. ఆమె వానర ముఖం గల శివుని అవతారమైన శిశువుకు జన్మనిచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడు అని, కేసరి నందనుడు అని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడు అని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి, వాయువేగం కలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది
మరియు స్వర్గానికి తిరిగి వెళ్ళింది. భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాహాలుడు అని, బుద్ధిశాలి అని, కపిశ్రేష్ఠుడు అని, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి దివ్య జననం ముడిపడి ఉంది. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంకరాజు అయిన రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. ఓం నమో హనుమతే నమః.